హైవ్యూర్స్ కవిత ఏదో కొత్త పార్టీ పెట్టిద్దని, కవిత రాజకీయంగా మరలా స్ట్రాంగ్గా అవుదామని అనుకుంటుందని, దాంతో బీఆర్ఎస్ చీల్ చేసి ఆమె కొంతమంది తీసుకొని కాంగ్రెస్లో పెళ్లి రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో మరలా ఆంధ్ర తెలంగాణ విభజన రాజకీయాలు మొదలుపెట్టేసింది ఈ కేసీఆర్ ఫ్యామిలీ. కేసీఆర్ అంతే, కేటీఆర్ అంతే, హరీష్ అంతే, కవిత అంతే. ఈవెన్ ఈ బీఆర్ఎస్ పార్టీ మొత్తం అదే బతుకు. సీరియస్ ఈ మాట అయితే కరెక్ట్గా మాట్లాడుతుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల నుంచి విభజన జరిగిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ ఛానల్లో వాళ్ళ పత్రికలో బీఆర్ఎస్ వాళ్ళు విషపరాతలు బనకచర్ల ప్రాజెక్ట్ అన్నది తెలంగాణకి అసలు ఏమాత్రం నష్టం చేయని ప్రాజెక్ట్ అది. కలెక్షన్ ప్రాజెక్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏ రోజు అపోజ్ చేయదా? అపోజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అదే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దాన్ని ప్రారంభోత్సవం చేసి వచ్చారు. ఈరోజు బనకచర్ల ప్రాజెక్ట్ అన్నది ఏదైతే ఉందో గోదావరి నదీ జలాలు సముద్రంలో కలిసే వాటిని మనం ఎత్తిపోసుకుంటాం. దాని ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. దీనివల్ల తెలంగాణకి అసలు నష్టమేం లేదు. దాని గురించి ఈరోజు కవిత మాట్లాడుతుంది. ఏమని? బనకచర్ల వల్ల తెలంగాణ చాలా నష్టం. అదేంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదా? ఓల్డ్ సార్లు అడ్డుకున్నాడు. ఏది అడ్డుకున్నాడు ఒకటి చెప్పండి. ఎంత ఘోరం అసలు. ఛాన్స్ దొరికితే ఏపీ మీద పడి ఆడవాలి, ఛాన్స్ దొరికితే తెలంగాణ ప్రజలు పిచ్చోని చేసేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఇదే బతుకు వెళ్ళదు. నిన్న కూడా టీ న్యూస్ ఛానల్ అనుకుంటా, లేదా నమస్తేన పేపర్లు అనుకుంటా, రేవంత్ రెడ్డి వెనకుండి చంద్రబాబు నాయుడు ముందు పెట్టి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఆ కత్తితో తెలంగాణ పొడిపిస్తున్నట్టుగా వాళ్ళు. ఎంత దారుణం అసలు. ప్రశాంతంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేసుకుంటూ పోతూ రెండు రాష్ట్రాలను డెవలప్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఇటువంటి మూమెంట్ కూడా అదే బురదలతో అదే కథ. మరలా చెప్తున్నా, వైసీపీ చాలా చాలా ప్రమాదకరం. దయచేసి దానికి దూరం జరగండి. తెలంగాణలో వచ్చేసి నాకు కేసీఆర్ పట్ల కానీ టీఆర్ఎస్ పట్ల బీఆర్ఎస్ పట్ల కొంత గౌరవం ఉంది. ఎందుకంటే నిజమే అందరూ కలగలిస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ దానికి ముందు నడిపించిన వాడు అన్నప్పుడు కేసీఆర్ అని చెప్పాలి. ఆ క్రెడిట్ ఇష్టంగా ఆయనకిదే. బట్ అందరూ కలిస్తే తెలంగాణ వచ్చింది. అటువంటి వేలో ఆయన 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి దరిద్రంగా మరీ అంత ఘోరంగా లేదు. కానీ ఓకే, ఉన్నంతలో వీళ్ళు వెనకేసుకున్నారో ఏదన్నా కానీ తెలంగాణ కొంత డెవలప్మెంట్ కనపడింది. బట్ ప్రజలు వచ్చేసేంటి నీళ్లు నియామకాలు అన్నారు. నీళ్లు విషయంలో ప్రాజెక్టులు కట్టేసి డబ్బులు మొత్తం ఖర్చు పెడుతున్నారు. నియామకాలు అన్నప్పుడు ఉద్యోగాలు లేవు. నిధులు అన్నప్పుడు గొర్రెలు బెర్రెలు అని చెప్పేసి అలా చేస్తున్నారు తప్ప వేరేది విధంగా లేదని చెప్పేసి విసిగెత్తిపోయి ఓడించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఈయన ఉన్న నిజాన్ని చెప్తూనే పరిపాలన ముందుకు వెళ్తున్నాడు. ఇటువంటి మూమెంట్లో కూడా ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా తెలంగాణ ఆంధ్ర మధ్య చిచ్చు పెడదామన్నట్టు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, అక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఘోరాతి ఘోరమైన నీచాతీతమైనటువంటి ఎఫర్ట్స్ ఏవైతున్నాయో చూస్తే ఎవరు ఊరుకోరు. అటు తెలంగాణలో వచ్చి ఆంధ్రలో కావచ్చు, ప్రజలు కోరుకునే డెవలప్మెంట్. విభజన రాజకీయం అన్నది అయిపోయింది. వద్దు, డెవలప్మెంట్ కావాలా, ఉద్యోగాలు కావాలా, పట్టణం అన్నది వాళ్ళకన్నా నిలబడి తినాలా. ఇది ఈరోజు మాట్లాడుకోవాల్సింది. సో నేను వీడియో క్లోజ్ చేసి సింపుల్గా నేను చెప్తుంది ఒకటి, ఇంకా కూడా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దయచేసి విభజన రాజకీయాలు మీ మైండ్లోకి రానివ్వద్దు. తెలంగాణ ఆంధ్ర ఎస్, ఓ తల్లి బిడ్డలం, తెలుగు వాళ్ళం, విడిపోయినాం, వాళ్ళు ఎదుగుతారు మనం ఎదుగుతాం, అలా ఉండాలి తప్ప మనది వాళ్ళు లాక్కున్నాడు వాడికి మనం లాక్కుందాం అలా కూడా మాట రానియొద్దు. రెండు రాష్ట్ర ప్రశాంతమని ముందుకెళ్తే విభజన సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మోడీ గారు త్వరలో సెటరేట్ చేస్తారు. వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ యాక్చువల్ క్యాటలిస్ట్ ఏపీ కోసం వీడియో చేస్తాను, బట్ క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నాయి. ఎందుకంటే కళలో కూడా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఎవరనుకుంటే దూషించుకోవద్దు. ఆ ప్రాంతం అన్నా ఈ ప్రాంతం అన్నా మనం అన్నదమ్ములు అన్నది మర్చిపోవద్దు. అంతిమంగా మనకు డెవలప్ కావాలా, ఉద్యోగాలు కావాలా, ప్రపంచంలో మనం తెలుగు అంటే మేసం మేల తిప్పాలా, ఆడవాళ్ళైతే బిందాసుగా గొప్పగా బతకాలి. ఇది మన లక్ష్యం కావాలి. విభజన రాజకీయాలు చేసే దిక్కుమాలిన పార్టీలను దూరం పెట్టండి. ఆ రాజకీయ నాయకుల్ని దరిదాపు రానియకండి.